అని ఈ దేశాలకు మెసేజ్ ఇవ్వడం. అది సరే, చైనాలో ప్రళయకాల తుఫాన్, నిజంగా బావి తుఫాను చైనా తూర్పు ప్రాంతాన్ని అంతటినీ కూడా అతలాకుతలం చేసింది. ఇక భారత్లో చూసుకున్నట్లయితే భిన్న వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి సార్ ఈ వాతావరణ పరిస్థితుల వల్ల? ఎస్ అండి, ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఈ యొక్క భూగోళం మీద మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ సమయంలో ఏం జరుగుతుందంటే చైనాలో ఒక డేంజరస్ టైఫూన్, అంటే మన తుఫాన్ అక్కడ ఒక సివియర్ సైక్లోన్ వాళ్ళు టైఫూన్స్ అని పిలుస్తారన్నమాట. అక్కడ ఈ జపాను, ఫిలిప్పైన్స్, తైవాను ఈ దేశాలను ఉనికించి పసిఫిక్ మహాసముద్రం ఈస్టర్న్ పార్ట్లో ఏర్పడి వెస్టర్న్ పార్ట్లో అక్కడ నుంచి ఈ దేశాలని ఐలాండ్స్ అన్నింటినీ భయంకరం క్రియేట్ చేసేసి ఇప్పుడు తైవాన్ ఈస్ట్ కోస్ట్ని అది కొట్టడం జరిగింది. ఇక్కడ 22 మిలియన్ పీపుల్ని అక్కడ వెకేట్ చేయడం జరిగింది. వందలాది మంది మరణం, బిలియన్స్ ఆఫ్ డాలర్ లాసు. ఆల్మోస్ట్ 150 నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్తో అక్కడ ఇవి, తర్వాత కుండపోత, వర్షపాతం, భయంకరంగా వరదలు, ఇప్పుడు నదులైతే దారుణంగా ప్రవహిస్తున్నాయి. చైనాలో ఒక ప్రళయం లాంటి అల్లకొల్లాల పరిస్థితులు ఉన్నాయన్నమాట ఇప్పుడు చైనాలో. మరి ఇప్పుడు జపాన్ ఐలాండ్స్ని, ఇటు ఫిలిప్పైన్స్ని, తైవాన్ని, వీటన్నింటినీ, హాంకాంగ్ని గడగడలాడించి ఆ తుఫాన్ అక్కడికి వెళ్ళింది, ఈ టైఫూన్ అనేది. ఇలాంటి సివియర్ సైక్లోన్ ఇప్పుడు ఇండియన్ ఓషన్లో పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కరేబియన్ సీలో అమెరికా మీద ఇంకా తుఫాన్లు పట్టే అవకాశం ఉంది, యూరోప్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక తుఫాన్లో ఒక భాగం, కానీ ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట. దీనికి ఆపోజిట్గా ఏం జరుగుతుంది ప్రపంచంలో? అంటే హ్యూమన్ హిస్టరీలోని 150 సంవత్సరాలు అతి తీవ్రమైన ఎల్నీనో, ఈ సూపర్ ఎల్నీనో, ఈ గాడ్జిల్లా ఎల్నీనో అంటున్నాం. ఈ ఎల్నీనో ఎందుకు వస్తుందంటే పసిఫిక్ మహాసముద్రం వేడెక్కిపోవడం. సుమారు 15,000 కిలోమీటర్ల వెడల్పులో పసిఫిక్ మహాసముద్రం అక్కడ నుంచి ఇండియన్ ఓషన్లోకి రావడం, తర్వాత అక్కడ నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్ళడం, అంటే సముద్రాలు వేడెక్కిపోతున్నాయి. ఇది హ్యూమన్ హిస్టరీలోనే ఎప్పుడు అంత వేడెక్కలేదని తెలుస్తుంది. ఈవెన్ లోపల 100 మీటర్ల లోపల కూడా సముద్రం వేడెక్కిపోతుంది. దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం. ఈ సముద్రాలు వేడెక్కడం వల్ల ఈ సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ, ఆర్ద్రత ఎక్కువ ఉండడం వల్ల ఈ ఉష్ణ ఇంజన్లా పనిచేసి ఎక్కువగా ఈ సైక్లోన్స్ రాబోతున్నాయి. ఈ ఎల్నీనో వల్ల ఏంటి, ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇండియా, ఆసియన్ కాంటినెంట్, ఆఫ్రికాలోనేమో కరువులు, తర్వాత సౌత్ దక్షిణ అమెరికా, తర్వాత కాలిఫోర్నియా, ఉత్తర అమెరికాలోనేమో ఫ్లడ్స్, ఈ తర్వాత యూరోప్లో ఏంటంటే మనం చూసాం ఉష్ణ వాయువులు 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకే, ఆల్మోస్ట్ 20,000 మంది చనిపోవడం యూరోప్లో. సో ప్రపంచవ్యాప్తంగా ఒక అసాధారణ అబ్నార్మల్ క్లైమేటిక్ ఫీచర్, అబ్నార్మల్ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అంటే తుఫాన్లు రాని చోట తుఫాన్లు, వరదలు రాని చోటను వరదలు, తర్వాత ఇండియాలో మాన్సూన్స్ రావాల్సిన సందర్భంలో సమ్మర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియాలో జూన్, జూలై నెల అంటే మాన్సూన్స్ జూలై 15కి, జూలై మొదటి వారంలో ఇండియా అంతా మాన్సూన్స్ వ్యాపించి ఉండాలి. ఇండియా అంతా ఆల్మోస్ట్ రాజస్థాను, ఎక్కడో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా, ఢిల్లీ ప్రాంతం దాటి మాన్సూన్స్ ఉండాలి. కానీ మాన్సూన్స్ వెళ్ళిపోయినాయి, కానీ గాలులు మాత్రం వెళ్ళి మేఘాలు వెళ్ళలే. దారుణమైన పరిస్థితులు భారతదేశంలో కనీవిని ఎరుగుని దారుణమైన కరువులు చూస్తున్నాం. ఇదే సందర్భంలో తుఫాన్లు వస్తున్నాయి ఇండియాలో. తర్వాత అస్సాం, తర్వాత ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫ్లడ్స్ వస్తున్నాయి. సెంట్రల్ ఇండియాలో దారుణమైన ఎడారి వాతావరణ పరిస్థితులు. ఏదో సమ్మర్ ఇంకా కొనసాగుతుందా, ఆ రోహిణి కార్తె అన్నట్టు పరిస్థితులు. ప్రపంచం కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితులు. దీనికి తగ్గట్టు అక్కడ గ్లోబల్ వార్మింగ్ వల్ల అక్కడ మంచు కరగడం, తర్వాత ఇటు భూకంపాలు, వాటికి వీటికి అవినాభావ సంబంధం ఉంది. తర్వాత కొన్ని వాల్కనోస్, అగ్ని పర్వతాలు బద్దలవ్వడం, ఈ అన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. అంటే ఏంటి, ఉష్ణ వాయువులు, ఏది మనకి హీట్ వేవ్స్ అనేది ఒకటి, తర్వాత ఇటు కరువులు, తీవ్రమైన కరువులు, ఫ్యామైన్ సిచ్యువేషన్ కూడా, దుర్భిక్ష పరిస్థితులు కూడా, ఇటు తుఫాన్లు, వరదలు, తర్వాత దీనికి ఆపోజిట్ వాళ్ళు, అంటే ఆల్మోస్ట్ ఎన్ని ప్రకృతి విపత్తులు ఉన్నాయో అన్నింటినీ ఈరోజు మనం చూస్తున్నాం. దారుణమైన పరిస్థితులు. దీనికి మూల కారణం ఏంటంటే ఇది ప్రకృతి నిందించడానికి లేదు. ప్రకృతి ఎప్పుడు కూడా ఏంటంటే జీవులన్నింటినీ ఒక పిల్లల్లా చూసుకుంటుంది. మరి ప్రకృతి కూడా తట్టుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మానవుడి ఆంథ్రోపోజెనిక్ రీజన్స్. ఐపీసీసీ రిపోర్ట్లు, యుఎన్ఎఫ్సిసి రిపోర్ట్లు మనకు చెప్తూ ఉంటాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ కారకుడు మానవుడు. ఈ ప్రకృతి, ఈవెన్ భూకంపాలు, వీటన్నిటికీ కూడా కారకుడు ఇప్పుడు మానవుడే. అంటే మానవుడు తన చేతితో తానే ఈ ప్రకృతిని నాశనం చేయడం వల్ల ప్రకృతి ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సైక్లోన్స్ ఎందుకు పడతాయంటే సైక్లోన్స్ అనేది భూనండి. సైక్లోన్ అనేది ఒక వరం. ఎందుకంటే భూమధ్య రేఖ దగ్గర అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. వీటిని, ఈ ఉష్ణోగ్రతను ఏంటంటే పోలార్ ఏరియాకి, ధ్రువ ప్రాంతానికి వెళ్ళొద్దనమాట. ఈ వెళ్ళడానికి ఒక కమ్యూనికేషన్ ఈ సైక్లోన్స్ పడతాయి. కాబట్టి ఇది
భూమి మీద ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. దాన్నే టెంపరేచర్ బడ్జెట్ అని కూడా ఉంటుంది అనమాట మనకి క్లైమటాలజీ చదివితే. ఈ టెంపరేచర్ బడ్జెట్ అది, ఆ టెంపరేచర్. కానీ మనం ఈ సైక్లోన్స్ ఏం చేస్తున్నాం, ఎక్కువ సైక్లోన్స్, ఎక్కువ ఫ్రీక్వెన్సీ, తర్వాత గాఢత, వాటి తీవ్రత పెరిగేటట్టు చేస్తున్నాం మనం. కాబట్టి సైక్లోన్స్ అనేది భాగం ఎర్త్ అట్మాస్ఫిరిక్ ఫినోమినాలో, కానీ మనం వాటిని ఎక్కువ చేసేస్తున్నాం, ఎక్కువ వచ్చేటట్టు. అలాగే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రాలు వేడెక్కడం వెనకాల మనమే ఉన్నాం. ఇదంతా మానవుడు చేసుకున్న ఒక దారుణమైన పరిస్థితి. తన కొమ్మని తానే నరుక్కోవడం అంటారు చూడండి, అదే జరుగుతుంది. ఈ యొక్క విపత్తులు ఎలా తట్టుకోవాలంటే మానవుడు అంతా కలిసిన, అన్ని దేశాలు కలిసినా తట్టుకోలేని పరిస్థితి ఉంది. అందుకని యుఎన్ఎఫ్సిసి, ఐపీసీసీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్తున్న డేంజరస్ వార్నింగ్ ఏదో 2100లో కనపడతాయి అన్నిటికీ ఇప్పుడు వచ్చేసినాయి. అందుకే ఒబామా చెప్తాడు, దిస్ ఇస్ ద లాస్ట్ జనరేషన్ టు టేక్ ది మెజర్స్ టు ప్రొటెక్ట్ దిస్ క్లైమేట్ అంటాడు. అంటే ఇది ఆఖరి తరం అంట. భూమిని రక్షించడానికి పూనుకుంటే ఇది ఆఖరు, ఇంకా తర్వాత జనరేషన్ చెయ్యాలన్నా చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇట్ వుడ్ బికమ్ ఇర్రివర్సిబుల్. ఇంకా అప్పటికే రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఇంకా రిలీజ్ చేస్తాం. మనం 0 తీసుకొచ్చిన ఆల్రెడీ ఉన్నదే ఎక్కువ రివర్స్ అవుతుంది, ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. కాబట్టి ఇంకా అయిపోయింది. భూమి నుంచి మార్స్కి అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందనే హకిన్స్, తర్వాత ఇప్పుడు ఎలాన్ మస్క్ పంపించే శాటిలైట్లు బట్టి మనకు అర్థమవుతుంది ఇంకో గ్రహాన్ని వెతుక్కోవాలంతే. ఎందుకంటే ఇప్పటికే మనం చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు నుంచి తీసుకున్నా మనం దాన్ని ఆల్రెడీ పుండు పెద్దదైపోయింది. సో ఇది భూమి మీద జరిగే ఒక పరిణామాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రానున్న కాలం దుర్భర కాలం. మీ పిల్లలకి మీరు కోట్లు పెట్టి అంత ఆస్తులు పెట్టినా వాడు కోట్లు ఉంటాయి అంతే, కొనుక్కోవడానికి ఫుడ్ కూడా ఉండదు. ఏసీలు కూడా పనికిరాని పరిస్థితి మనం యూరోప్లో చూసాం. ఏసీలు కూడా పనికిరావు, అంటే డబ్బుని కాల్చుకుని తింటారనే పరిస్థితి ఉంది కదా. మన పిల్లలకి ఇది కాదండి. మీ పిల్లల్ని రక్షించాలంటే తర్వాత తరం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఉంటుంది చూడండి, వచ్చే తరానికి వాళ్ళకి క్లైమేట్ని ప్రొటెక్ట్ చేయాలి. కానీ అది మనం చేయలేకపోయాం. కాబట్టి మన తరాలు మాడయ్యే పరిస్థితిని ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. భవిష్యత్ తరాలను నాశనం చేస్తూ మనం సుఖాలు అనుభవిస్తున్నాం. దీని పరిణామాలు ఆల్రెడీ మొదలైనవి. ప్రకృతి మనకి ఇండికేషన్ ఇచ్చింది. ఈ కరువులు, వ్యాధులు కూడా వ్యాధుల రూపంలో ఈ ఇండికేషన్ మనం పట్టించుకోలే. కరోనా టైంలో భూమాత, ప్రకృతిని అందరూ తలుసుకున్నాం, పూజలు ఇవన్నీ. మళ్ళీ కరోనా తర్వాత వదిలేసాం. ప్రకృతి ఇచ్చే ఈ యొక్క ఇండికేషన్ మనం పట్టించుకోలేదు. ఇది ట్రంప్ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిని మనం అనుభవించి తీరాలి. ఇప్పుడు రక్షించుకునే పరిస్థితికి ఏం చేస్తారు ప్రపంచం అంటే, ఇప్పటికీ కూడా అభివృద్ధి, గ్రోత్, మైనింగు వీటి కోసమే మాట్లాడతారు. యుద్ధాలు, వ్యాధులు, దేశ అధినేతలు కూడా దాని మీద మాట్లాడడం లేదంటే మనం భవిష్యత్తులో అనుభవించి తీరాల్సిందే. సార్, రూపాయి విలువ డాలర్తో పోలిస్తే